మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి నెల ద్వాదశి రాశి ఫలితాలు. మార్చి నెలలో ఈ 3 రాశుల వారికి రహస్య స్త్రీల వల్ల జరగబోయేది ఇదే. ఈ మార్చి నెలలో ఈ 3 రాశుల వారికి ఒక స్త్రీ వల్ల కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయి. మరి ఆ స్త్రీ ఎవరో, ఆమె ఏం చేయబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మిగతా రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉంటుందో, ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మొదటిగా మేషరాశి. ఈ నెల మేషరాశి ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అధికారి స్థాయిలో ఉన్నవారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తే కొంత ఆలస్యం అవుతుంది. కానీ ఈ నెలలో మీరు కృషి చేస్తే మీలో మంచి ఫలితాలను అందుకోబోతూ ఉంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కొన్ని అడ్డంకులను ఎదుర్కొన్నా ఈ నెల చివరి వారంలో అవకాశాలు కలగవచ్చు. పని భారం పెరిగే అవకాశం ఉంది. పనిలో ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నెల మేషరాశి వారికి చెందిన వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిగే అవకాశం ఉంది. ఒప్పందాల విషయంలో కొంత ఆలస్యం ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. పోటీదారుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న వృత్తి ద్వారా స్థిరమైన ఆదాయం ఉండొచ్చు. అయితే ఆకస్మిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు, కుటుంబ ఖర్చులు, అనుకోని ఆరోగ్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ నెల కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా లేదు. ఒకవేళ పెట్టుబడులు పెట్టాలనుకుంటే శని మార్పును దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక ఈ నెలలో మేషరాశి వారికి కుటుంబ సంబంధాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబ బంధాలు కొన్ని చిన్న మాటల్లో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే అవి త్వరగా పరిష్కారం అవుతాయి. దాంపత్య జీవితం బాగానే సాగుతుంది. అయితే కొంతమంది జీవిత భాగస్వాముల మధ్య తక్కువ సమయం గడిపే పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రేమలో ఉన్నవారు కొన్ని అపార్థాలు, అపోహలు ఎదుర్కొనవచ్చు. సంబంధాన్ని బలపరుచుకోవడానికి సంయమనం అవసరం. కొత్తగా ప్రేమలో పడేవారు తమ భావాలను వ్యక్తం చేయడానికి సరైన సమయం ఎంచుకోవాలి. మేషరాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల చాలా కష్టంగా ఉండబోతుంది. పరీక్షలు రాసే విద్యార్థులు మరింత కష్టపడి మంచి మార్కులు రావాలంటే శ్రమించడం తప్పనిసరి. విద్యార్థులకు ఉపాధ్యాయుల సహకారం లభిస్తుంది. ఇంకా మేషరాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. చలికాల ప్రభావం తగ్గిపోవడంతో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఒత్తిడి, ఆందోళన పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మంచి ఆహారపు అలవాట్లు, నిద్ర పట్టే సమయాన్ని నియంత్రించడము, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము, యోగా చేయటం మంచిది. మేషరాశి వారు ఈ నెలలో కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించటము, శనివారం శనికి తైలాభిషేకం చేయటము, గణపతి పూజ చేసుకోవటము, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించటము, పేదలకు అన్నదానం చేయటం. మరి మేషరాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక వృషభ రాశి వారికి 2025 మార్చి నెలలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ మార్పును అనుకూలంగా అనిపించుకుంటే మార్చి మొదటి 2 వారాల్లో నిర్ణయం తీసుకోవటం మంచిది. ఈ నెల వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో కూడా చూద్దాం. వ్యాపారస్తులకు ఈ నెల బాగున్నప్పటికీ అంచనా వేసి పెట్టుబడులు పెట్టాలి. ఒప్పందాలు ఆలస్యంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నెల వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరంగా అనుకూలతలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. కానీ ఖర్చులు నియంత్రించుకోవాలి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం అదనపు ఖర్చులు చేయవలసి రావచ్చు. ఈ నెల పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పులు తీసుకోవలసిన అవసరం వస్తే తగిన ఆలోచన చేసిన తర్వాత మాత్రమే అప్పు తీసుకోవటం మంచిది. ఈ నెల వృషభ రాశి వారికి కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చూద్దాము. ఈ నెల వృషభ రాశి వారికి కుటుంబ సంబంధాల్లో కొన్ని మిశ్రమ పరిణామాలను సూచిస్తుంది. కుటుంబ బంధాలు, ఇంట్లో ముఖ్యమైన విషయాల్లో స్పష్టత కలిగి ఉండాలి. మాటల వల్ల అపార్థాలు రావచ్చు. దాంపత్య జీవితంలో స్వల్ప విభేదాలు ఎదురవుతూ ఉంటాయి.
అవి పెద్దగా మారకముందే పరిష్కరించుకోవటం ఉత్తమం. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో మరింత సమయాన్ని గడిపితే సమస్యలు తగ్గుతాయి. కొత్తగా ప్రేమలో పడేవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది, కానీ భావోద్వేగపరంగా ఆచితూచి వ్యవహరించుకోవాలి. వృషభ రాశికి చెందిన విద్యార్థులు ఈ నెలలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. కష్టపడి చదివితే తప్ప మంచి ఫలితాలు సాధించగలరు. విదేశాలలో చదువుకోవాలనుకుంటే ఈ నెలలో మంచి అవకాశం రావచ్చు. పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు సమయపాలన చేయాలి. వృషభ రాశి వారికి ఈ నెలలో కొంత ఆరోగ్య జాగ్రత్త అవసరం. ఉత్కంఠ, ఒత్తిడి కారణంగా శారీరక నలతలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మెదడుకు విశ్రాంతి ఇవ్వాలి. పని ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానము, యోగా చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. అధిక నూనె ఉండే ఆహారాన్ని తగ్గించటం మంచిది. రాహువు ప్రభావం వల్ల కొన్ని నిద్ర సమస్యలు తలెత్తవచ్చు. ఈ నెల వృషభ రాశి వారు కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించటము, గణేశుణ్ణి పూజించటము, నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, శనివారం గోవులకు ఆహారం పెట్టడం, ఆకస్మిక ఖర్చులను నియంత్రించుకునేందుకు ధనం దానం చేయటం. వృషభ రాశికి చెందిన వారు ఈ పరిహారాలను ఈ నెలంతా క్రమం తప్పకుండా పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉందో చూద్దాం. ఈ మిథున రాశి వారికి ఈ మార్చి నెల మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఈ నెల ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడిని తెస్తుంది, కానీ క్రమశిక్షణతో పనిచేస్తే అవకాశాలు మెరుగుపడతాయి. మీ పనితీరు అధికంగా ఉండేలాగా చూసుకోవాలి. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా ఉంది. ఉన్నత స్థాయి ఉద్యోగులు చేసేవారు ఏ నిర్ణయం తీసుకున్నా మీ నిర్ణయాలకు సమర్థమైన ఆధారం ఉండేలాగా చూసుకోవాలి. సమయ పాలన అవసరం. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల చివరిలో కొంత అనుకూలత ఉంటుంది. ఇక ఈ రాశి వారి వ్యాపారం విషయానికి వస్తే వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మరింత ఆలోచించాలి. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆర్థిక పరంగా ఈ నెల జాగ్రత్తలు అవసరమైన సమయం. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. అప్పులు తీసుకోవాల్సిన అవసరం వస్తే పూర్తిగా ఆలోచించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. కుటుంబ విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో అవసరమైన వివాదాలు ఏర్పడకుండా ఉండేందుకు సమన్వయం పాటించాలి. జీవిత భాగస్వామితో సమయాన్ని గడపటం వల్ల విభేదాలు తగ్గుతాయి. ప్రేమలో ఉన్నవారికి కొంత అపార్థాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అవి అధిగమించేందుకు సమన్వయంతో వ్యవహరించాలి. కొత్తగా ప్రేమలో పడేవారు త్వరపడకుండా ముందుకు వెళ్ళాలి. ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. విద్యార్థులకు ఈ నెల కొంత శ్రమ ఎక్కువగా కావాల్సిన సమయం. కష్టపడి చదివితే మాత్రమే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. విదేశాల్లో చదవాలనుకునేవారు మరింత ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. పరీక్షల ఒత్తిడిని తగ్గించుకునేందుకు సరైన నిద్ర, ఆహారము తీసుకోవాలి. ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. చలికాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. రాత్రిపూట మొబైల్, టీవీ వాడకాన్ని తగ్గించడం మంచిది. ఈ నెలలో మిథున రాశి వారు కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయటము, గణపతి పూజ అండ్ ప్రదక్షిణలు చేయటము, శనివారం గోవులకు ఆహారం పెట్టడము, పండుగ రోజుల్లో పేదలకు అన్నదానం చేయటము, శాంతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం. మిథున రాశికి చెందిన వారు ఈ నెలంతా ఈ పరిహారాలను చేస్తే మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కర్కాటక రాశి. ఈ నెల ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఊహించని మార్పులు రావచ్చు. కొన్ని కొత్త బాధ్యతలు స్వీకరించవలసిన అవసరం ఉంటుంది. ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసేవారు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. మేనేజ్మెంట్ వర్గంతో సమన్వయం అవసరం. ఉద్యోగం మారాలని అనుకునే వారికి మార్చి 2వ అర్ధభాగం నుండి అవకాశాలు వస్తాయి.
కొంత ఉద్యోగ అవకాశాలకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం పరంగా చూసినట్లు అయితే వ్యాపారవేత్తలు ఈ నెల చాలా జాగ్రత్తలు పాటించాలి. కొత్త పెట్టుబడులు పరిశీలించిన తర్వాత మాత్రమే చేయాలి. వ్యాపారం గురించి ఇతరుల వద్ద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లాభ నష్టాల విషయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. పెట్టుబడుల విషయంలో మోసాలు జరిగే అవకాశం కూడా ఉంది. తొందరపడి ఎవరికీ మాట ఇవ్వకండి. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఆర్థిక పరంగా ఈ నెల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. ఆకస్మిక ధనలాభాలు కొందరికి లభించవచ్చు. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాన్ని కలిగించవచ్చు. రుణం తీసుకోవాలనుకుంటే ముందు తీసుకున్న అప్పులను క్లియర్ చేసుకోండి. అనవసరంగా అప్పులను తీసుకుని చిక్కుల్లో పడకండి. అప్పులు చేయటం వల్ల పరువు నష్టం కలుగుతుంది. ఈ నెల మీరు ఆర్థిక ప్రయోజనాలను బాగా పొందుతారు. చూసి డబ్బును ఖర్చు చేస్తే అప్పులు తీసుకునే అవసరం ఉండదు. పిల్లల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. కొందరు బంధువులు మీ వద్ద చెయ్యి చేస్తారు. కొన్ని సందర్భాల్లో మీ జీవిత భాగస్వామికి తెలియకుండా మీ బంధుమిత్రులకు డబ్బు సహాయం చేస్తారు. లోన్స్ లభిస్తాయి. వస్త్రాలను కొనడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తారు. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. కుటుంబ ప్రేమ సంబంధాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. ఇంట్లో ముఖ్యమైన విషయాల్లో స్పష్టత కలిగి ఉండాలి. దాంపత్య జీవితంలో భావోద్వేగాల ప్రభావం అధికంగా ఉండవచ్చు. సమన్వయంతో వ్యవహరించాలి. ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు. తలనొప్పులు, జీర్ణ సమస్యలు రావచ్చు. ధ్యానము, యోగా చేయటం మంచిది. సరైన ఆహారపు అలవాట్లు పాటించాలి. నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు గుణాత్మక విశ్రాంతి అవసరం. ఈ నెల మీరు ఉత్సాహంగా ధైర్యంతో ముందుకు వెళ్తారు. ఇంటి నిర్మాణ పనులు కొనసాగుతూ ఉంటాయి. ఈ నెలలో కర్కాటక రాశి వారు కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. సోమవారం శివుణ్ణి పూజించటము, శనివారం హనుమాన్ చాలీసా పాటించటము, విష్ణు సహస్రనామ పారాయణం చేయటము, గోసేవ చేయటము, దాన ధర్మాలు చేయటం. కర్కాటక రాశికి చెందిన వారందరూ కూడా ఈ మార్చి నెలలో ఈ పరిహారాలు చేస్తే మంచి లాభాలను పొందుతారు. ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు. ఇక సింహరాశి. ఈ రాశి వారికి ఈ నెల కెరియర్ పరంగా, ఉద్యోగం పరంగా ఎలా ఉందో కూడా చూద్దాం. ఉద్యోగ రంగంలో అనుకున్న దిశగా పురోగతి సాధించడానికి ఇది అనువైన సమయం. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నత స్థాయి ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. నిందారోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి ఈ నెల అనుకూలమైన సమయం. కానీ మీరు ఆలోచించి జాబ్కి అప్లై చేయాలి. ఆన్లైన్లో జాబ్ అవకాశాలను నమ్మితే మోసపోతూ ఉంటారు. చెప్పుడు మాటలు విని డబ్బును వృధా చేసుకోకండి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈ నెల ఉత్కంఠభరిత సమయంగా ఉండబోతుంది. పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. ఈ నెల సింహరాశికి చెందిన వ్యాపారస్తులకు తోటి వ్యాపారస్తులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి కూడా గొడవలు జరుగుతాయి. ఒకరి మాట ఒకరికి నచ్చదు. వ్యాపారస్తులకు ఈ నెల చిరాకు కలిగించే సంఘటనలు జరుగుతాయి. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు సంభవించవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కొందరికి లభించవచ్చు. ఖర్చులను సరిగ్గా నియంత్రించుకోవాలి. కొత్త పెట్టుబడులు పరిశీలించిన తర్వాత మాత్రమే పెట్టాలి. అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. డబ్బు విషయాలలో మోసాలు జరుగుతూ ఉంటాయి. ఫైనాన్స్ తదితర రంగాల్లో ఉన్నవారు నష్టాలను చూస్తారు. అన్నిటికీ సిద్ధముగా ఉండాలి. అనవసరంగా అప్పులను తీసుకొని చిక్కుల్లో పడకండి. అప్పులు చేయటం వల్ల పరువు నష్టం కలుగుతుంది. ఈ నెల మీరు ఆర్థిక ప్రయోజనాలను బాగా పొందుతారు. చూసి డబ్బును ఖర్చు చేస్తే అప్పులు తీసుకునే అవకాశం ఉండదు. ఇంటిలో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం కోసం ఇంటిలో మరమ్మతులు చేయించడానికి డబ్బు ఖర్చు చేస్తారు. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుటుంబ ప్రేమ సంబంధాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. ఇంట్లో సమస్యలు తలెత్తకుండా ఉంటే మంచి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దాంపత్య జీవితంలో చిన్న విభేదాలు తలెత్తవచ్చు. అవి పరిష్కరించుకునేందుకు సహనం అవసరం. ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. విద్యార్థులకు ఈ నెల అవకాశాలు, సవాళ్లు రెండూ ఉన్నాయి. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. ఉన్నత విద్యకు మద్దతుగా కొన్ని అవకాశాలు రావచ్చు. చదువుపై పూర్తి దృష్టి పెట్టడం మంచిది.
ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. తలనొప్పులు, మానసిక ఒత్తిడి అధికంగా ఉండవచ్చు. ధ్యానము, యోగా చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు విశ్రాంతి అవసరం. ఈ నెల సింహరాశి వారు సమస్యల నుండి బయటపడడానికి, పనులలో కలిగే ఆటంకాలను తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయాలి. సింహరాశి వారు ఆదివారము సూర్య నమస్కారాలు చేసుకోవాలి. గోవులకు ఆహారం వేయాలి. హనుమాన్ చాలీసా చేయాలి. దానం చేయాలి. నిత్యం ధ్యానము, ప్రార్థన చేయాలి. ఈ పరిహారాలు చేయటం వల్ల ఈ నెల మీరు సమస్యల నుండి ఎంతో కొంత బయటపడగలుగుతారు. ఓర్పు, సహనంతో ఉంటే చాలా మంచిది. మరి సింహరాశికి చెందిన వారు ఈ మార్చి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక కన్యారాశి. ఈ రాశి వారికి ఈ నెల కెరియర్ పరంగా, ఉద్యోగం పరంగా ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని సవాళ్లు ఎదురైనా మీ ప్రతిభను నిరూపించుకునే సమయం. మీ పనితీరు మంచి గుర్తింపును తెచ్చిపెట్టే అవకాశం. ఉన్నత స్థాయి ఉద్యోగులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సహచరులతో మంచి వ్యవహారం అవసరం. మార్చి 2వ అర్ధభాగం కొంత ఉద్యోగ అవకాశాలకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తలు నూతన వ్యూహాలను అమలు చేయటం వల్ల లాభదాయక ఫలితాలు పొందగలుగుతారు. కొత్త ఆలోచనలు చేసి వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇచ్చే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభాలు కొందరికి లభించవచ్చు. ఖర్చులను నియంత్రించుకోవటం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించుకోవచ్చు. పెట్టుబడులు మంచి లాభాలను పొందగలుగుతారు. అప్పులు తీసుకోవాలనుకుంటే పద్ధతి ప్రకారం వ్యవహరించాలి. ఈ నెల ఏదో ఒక విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక పరంగా ఈ నెల పర్వాలేదు. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. కుటుంబ సంబంధాల్లో, ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. ఇంట్లో సమస్యలు తలెత్తకుండా ఉండేలాగా క్రమశిక్షణ పాటించాలి. దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవటం ముఖ్యం. కొత్తగా ప్రేమలో పడేవారు ఆచితూచి ముందు. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. విద్యార్థులకు ఈ నెల అవకాశాలు, సవాళ్లు రెండూ ఉన్నాయి. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. ఉన్నత విద్యకు మద్దతుగా కొన్ని అవకాశాలు రావచ్చు. చదువుపై పూర్తి దృష్టి పెట్టడం మంచిది. మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి బాగా శ్రమించాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. టీచర్స్తో, తోటి విద్యార్థులతో మంచిగా ఉండాలి. చెడు స్నేహాలకు దూరంగా ఉండకపోతే భవిష్యత్తులో చాలా బాధపడతారు. పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఒంటరిగానే చదువుకుంటే మంచిది. కంబైన్డ్ స్టూడెంట్స్ వల్ల మీకు పెద్దగా లాభాలు ఉండవు. ఒంటరిగా మీరొక్కరే చదువుకోవాలి. పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఈ నెల మైండ్ని చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి. చదువుపై శ్రద్ధ పెట్టుకోవాలి. ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరము. జీర్ణ సమస్యలు, అలసట ఎక్కువగా ఉండొచ్చు. ధ్యానము, యోగా చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు విశ్రాంతి అవసరం. ఈ నెల కన్యారాశి వారు సమస్యల నుండి బయటపడడానికి, పనులలో కలిగే ఆటంకాలను తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయాలి. బుధవారం శ్రీ మహావిష్ణువును పూజించాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినాలి. శనివారం హనుమాన్ చాలీసా పఠించాలి. గోసేవ చేయటము, దాన ధర్మాలు చేయాలి. ధ్యానము, ప్రార్థన చేసుకోవాలి. ఈ పరిహారాలను క్రమం తప్పకుండా ఈ నెలంతా పాటిస్తే మంచి జరుగుతుంది. మరి కన్యారాశికి చెందిన వారు ఈ మార్చి నెలలో ఈ పరిహారాలను చేయండి. శుభ ఫలితాలను పొందండి. ఇక తులారాశి. ఈ రాశి వారికి ఈ నెల కెరియర్ పరంగా, ఉద్యోగం పరంగా ఎలా ఉందో కూడా చూద్దాం. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా మీ ప్రతిభను నిరూపించుకునే సమయం. మీ పనితీరు మంచి గుర్తింపును తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి ఉద్యోగులు కీలక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. మార్చి 1వ పక్షం ఉద్యోగ మార్పులకు అనుకూలం. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తలు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందగలరు. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కొందరికి లభించవచ్చు. ఖర్చులను నియంత్రించుకోవటం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని
కొనసాగించవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి లాభాలను అందించగలవు. అప్పులు తీసుకోవాలనుకుంటే రెండోసారి ఆలోచించాలి. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుటుంబ ప్రేమ సంబంధాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలు రాకుండా చూసుకోవాలి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకాన్ని పెంచుకోవాలి. సంతానం వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు. పిల్లలు చదువుల్లో మంచి స్థానాన్ని పొందుతారు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోవటం ముఖ్యం. కొత్తగా ప్రేమలో పడేవారు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విద్యార్థులకు ఈ నెల అవకాశాలు సవాళ్లు రెండూ ఉన్నాయి. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. కొత్త విద్యా అవకాశాలు, ఉన్నత విద్యకు మద్దతుగా కొన్ని అవకాశాలు రావచ్చు. చదువుపై పూర్తి దృష్టి పెట్టడం మంచిది. ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. మడమ, నడుము నొప్పులు ఎక్కువగా ఉండొచ్చు. ధ్యానం, యోగా చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు విశ్రాంతి అవసరం. తులారాశి వారు ఈ నెల కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి. తులారాశి వారు ఈ నెల శుక్రవారాలు అమ్మవారి దేవాలయాలను దర్శించుకోవాలి. గోసేవ చేయాలి. శనివారం హనుమాన్ చాలీసా పఠించాలి. గుడిలో దానాలు చేయాలి. లక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో పూజించండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాన్ని వినండి. ఈ పరిహారాలను చేయటం వల్ల తులారాశి వారికి ఈ నెల బాగుంటుంది. మరి తులారాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే, ఈ రాశి వారికి ఈ నెల ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా ఎలా ఉందో కూడా చూద్దాం. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొన్ని సవాళ్లు ఎదురైనా మీ ప్రతిభను నిరూపించుకునే సమయం. కార్యస్థలంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఒత్తిడి అధికంగా ఉండవచ్చు. ఉన్నత స్థాయి ఉద్యోగులు చేసేవారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సహచరులతో మంచి వ్యవహారం అవసరం. మార్చి 2వ అర్ధభాగం కొంత అవకాశాలకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ నెల తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఇక వ్యాపారవేత్తలు ఈ నెల ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందగలరు. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు. అదేవిధముగా వ్యాపార అభివృద్ధి కోసం మంచి ఆలోచనలు చేస్తారు. ఈ నెలలో ఆర్థిక పరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు ఎదురవ్వవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కొందరికి లభించవచ్చు. ఖర్చులను నియంత్రించుకోవటం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించవచ్చు. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుటుంబ సంబంధాలు, ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావచ్చు. ఇంట్లో సమస్యలు తలెత్తకుండా ఉండేలాగా క్రమశిక్షణ పాటించాలి. దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవటం ముఖ్యం. కొత్తగా ప్రేమలో పడేవారు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విద్యార్థులకు ఈ నెల అవకాశాలు సవాళ్లు రెండూ ఉన్నాయి. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. ఉన్నత విద్యకు మద్దతుగా కొన్ని అవకాశాలు రావచ్చు. చదువుపై పూర్తి దృష్టి పెట్టడం మంచిది. ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. మడమ, నడుము నొప్పులు ఎక్కువగా ఉండొచ్చు. ధ్యానము, యోగా చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు విశ్రాంతి అవసరము. వృశ్చిక రాశి వారు ఈ నెల కొన్ని పరిహారాలు చేస్తే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. వృశ్చిక రాశి వారు మంగళవారం హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవాలి. శివాలయంలో శివుడికి అభిషేకం చేయించాలి. గోసేవ చేయండి. శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ఈ నెలంతా మంచే జరుగుతుంది. మరి వృశ్చిక రాశికి చెందిన వారు ఈ మార్చి నెలలో ఈ పరిహారాలను పాటించండి. శుభ ఫలితాలను పొందండి. ఇక ధనస్సు రాశి, ఈ రాశి వారికి ఈ నెల ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా ఎలా ఉందో చూద్దాం. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు, కానీ శ్రమించగలిగితే పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు సహచరులతో కలిసిమెలిసి పనిచేయటం ద్వారా అవకాశాలు అందుకోవచ్చు. ఉన్నత స్థాయి ఉద్యోగులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారాలని అనుకునే వారికి మార్చి 2వ భాగం ఉద్యోగ మార్పులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ నెల కొత్త పెట్టుబడులు, వ్యాపార విస్తరణల కోసం ఇది మంచి సమయం. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం.
ఈ నెలలో ఆర్థిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరము. ఆకస్మిక ధనలాభాలు కొందరికి లభించవచ్చు. అనవసర ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభసాటిగా మారవచ్చు. అప్పులు తీసుకోవటం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుటుంబ ప్రేమ సంబంధాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. కుటుంబ సభ్యులతో ప్రేమ పరస్పర అవగాహన పెంచుకోవాలి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకాన్ని పెంచుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవటం ముఖ్యం. కొత్త ప్రేమలో పడేవారు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విద్యార్థులకు ఈ నెల కొన్ని కొత్త అవకాశాలను తెస్తుంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. కొత్త విద్యా అవకాశాలు, ఉన్నత విద్య కోసం కొత్త అవకాశాలు రావచ్చు. చదువుపై పూర్తి దృష్టి పెట్టడం మంచిది. ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. తలనొప్పులు, నడుము నొప్పులు ఎక్కువగా ఉండవచ్చు. ధ్యానము, యోగా చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు విశ్రాంతి అవసరం. ధనుస్సు రాశి వారు ఈ నెల కొన్ని పరిహారాలు చేస్తే మరిన్ని పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ధనుస్సు రాశి వారు ఈ నెలలో వచ్చే గురువారాలు గురుగ్రహానికి పూజలు చేయాలి. దత్తాత్రేయ స్వామిని పూజించాలి. గోసేవ చేయాలి. ఆదివారం సూర్య నమస్కారం చేసుకోవాలి. ఈ పరిహారాలు చేయటం వల్ల ధనుస్సు రాశి వారికి ఈ నెలంతా కూడా బాగుంటుంది. మరియు ధనుస్సు రాశి వారికి చెందిన వారు ఈ మార్చి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెల ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉందో చూద్దాం. ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలకు ఈ నెలలో అనుకూలతలు, సవాళ్లు రెండూ ఉంటాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. ఒత్తిడి అధికంగా ఉండవచ్చు. ఉన్నత స్థాయి ఉద్యోగాలు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మార్చి మొదటి భాగం కొంత ఉద్యోగ అవకాశాలకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వృద్ధికి, కొత్త ఒప్పందాలకు ఇది మంచి సమయం. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఈ నెలలో ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. వ్యాపారవేత్తలకు కొత్త ఆదాయ మార్గాలు దొరకవచ్చు. అవసరమైన ఖర్చులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. పొదుపు, పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పులు తీసుకోవాలనుకుంటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెలలో కుటుంబ సంబంధాలు, ప్రేమ జీవితం కొంత మిశ్రమంగా ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో ప్రేమ, పరస్పర అవగాహన పెంచుకోవాలి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోవటం ముఖ్యం. కొత్తగా ప్రేమలో పడేవారు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. విద్యార్థులకు ఈ నెల అవకాశాలు, సవాళ్లు రెండూ ఉంటాయి. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. ఉన్నత విద్య కోసం కొత్త అవకాశాలు రావచ్చు. చదువుపై పూర్తి దృష్టి పెట్టడం మంచిది. ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. శారీరక ఆరోగ్యము, జలుబు, అలసట సమస్యలు అధికంగా ఉండవచ్చు. ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానము, యోగా చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు విశ్రాంతి అవసరం. మకర రాశి వారు ఈ నెల కొన్ని పరిహారాలు చేస్తే మరిన్ని పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మకర రాశి ఈ నెల శనివారాలు శనిదేవుణ్ణి పూజించాలి. శివుడికి అభిషేకం చేయాలి. గోసేవ చేయాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. ఈ పరిహారాలను మకర రాశి వారు క్రమం తప్పకుండా చేస్తే మీరు విజయాలను పొందుతారు. మరి మకర రాశికి చెందిన వారు ఈ మార్చి నెలలో ఈ పరిహారాలను చేయండి. శుభ ఫలితాలను పొందండి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ నెల ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వృత్తి జీవితంలో మీరు ఇప్పుడు చాలా కృషి, ప్రయత్నం, శ్రమను ప్రదర్శించవచ్చు. మీరు మీ కార్యాలయం పనిపై లేదా ప్రాజెక్టులపై మరింత శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మార్చి 2025లో మీ ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. మీరు మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే మునుపటి ఆర్థిక కష్టాలను అధిగమించగలుగుతారు. కొన్ని కొత్త పెట్టుబడులు లేదా ఆర్థిక వ్యాపారాలు
ప్రారంభించాలనుకుంటే అలా చేయడానికి మీరు శ్రద్ధ వహించాలి. అనుకోని ఖర్చులు, అప్పులు చేయవలసి వస్తే వాటిని సరిచేసుకోవటం మీకు కష్టంగా ఉండవచ్చు. రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెలలో కుటుంబ సంబంధాల్లో సానుకూల మార్పులు వస్తాయి. మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపగలుగుతారు. కొన్ని వ్యక్తిగత సంబంధాల్లో కొంత దూరం రావచ్చు, అయితే దానిని నెమ్మదిగా పరిష్కరించండి. కుటుంబం మరియు ఇతర స్నేహితులతో అనుమానాలు, వాదనలు తప్పించుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విద్యా రంగంలో ఈ నెలలో మీరు మంచి అవకాశాలను పొందవచ్చు. విద్యా లక్ష్యాలను సాధించుకోవడానికి ఈ నెల మంచి సమయంగా ఉంటుంది. మీరు శ్రద్ధ వహించి చదవటము, సమయాన్ని కేటాయించటము, కొత్త కోర్సులను పరిశీలించటం చేయాలి. ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో మీరు ఏం సాధించాలో తెలుస్తుంది. మీరు మరింత అనుభవం పొందడం కోసం కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటున్నారు. మీకు కొత్త కోర్సులు, ఆన్లైన్ క్లాసులు లేదా ఇతర విద్యా అవకాశాలు లభించవచ్చు. చదువుపై పూర్తి దృష్టి పెట్టడం మంచిది. మీరు సాంకేతిక పరిజ్ఞానంలో ఆవిష్కరణలు, క్రియేటివిటీ సంబంధిత రంగాల్లో మరింత ప్రగతి సాధించగలుగుతారు. మీరు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవటం, ఇంటర్నెట్ వేదికపై మిమ్మల్ని అభివృద్ధి చేసుకోవటం లేదా మీ ఆలోచనలను పెంపొందించుకోవటం వలన మీ టాలెంట్ 10 మందికి తెలుస్తుంది. మంచి గౌరవాన్ని పొందుతారు. రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీ ఆరోగ్యం ఈ నెల సాధారణంగా నిలకడగా ఉంటుంది. అయితే ఈ నెలలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఒత్తిడి, అలసట, గుండె సంబంధిత సమస్యలు లేదా జలుబు అనుభవించే అవకాశం ఉంది. ఆరోగ్యం క్షీణించకుండా ఉండడానికి మీరు పద్ధతిగా ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయటము, శ్రద్ధ వహించటము, మానసిక ఆరోగ్యం కాపాడుకోవటం ముఖ్యం. మీరు ఈ నెల మరింత ప్రశాంతంగా ఉండాలి. ధ్యానాలు చేయటము, యోగా చేయటం, మంచి నిద్ర తీసుకోవటం వంటి విషయాలు మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తాయి. కుంభరాశి వారు ఈ నెల చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే శనివారం శనిదేవుణ్ణి పూజించాలి, శివుడికి అభిషేకం చేయాలి, గోసేవ చేసుకోవాలి, హనుమాన్ చాలీసా పఠించాలి. కుంభరాశి వారు ఈ మార్చి నెలలో ఈ పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుంది. సమస్యల నుండి సులభంగా బయటపడగలుగుతారు. మరి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ మార్చి నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక చివరిగా మీనరాశి రాశి వారికి ఈ నెల ఉద్యోగం పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఉద్యోగము, వ్యాపార సంబంధిత విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. సమయాన్ని సరిగ్గా మేనేజ్ చేయాలి. ఉన్నత స్థాయి ఉద్యోగులకు సమ్మేళనాలు, చర్చలు ఎక్కువగా ఉండే సూచనలు. కొత్త ఉద్యోగ అవకాశాలు చివరి వారంలో కనిపించవచ్చు. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ నెల ఆర్థిక పరంగా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కొన్ని ఇబ్బందులు ఎదురైనా లాభాలు వచ్చే సూచనలు. అవసరమైన వాటికే ఖర్చు చేయాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులకు మార్చి చివరి వారం అనుకూలం. అప్పులు తీసుకోవాలనుకుంటే పూర్తి అవగాహన తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుటుంబ, ప్రేమ బంధాలలో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు. సహనం పాటించడం ముఖ్యం. కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహన, సహనంతో వ్యవహరించాలి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకాన్ని పెంచుకోవాలి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారి మధ్య కొన్ని అపార్థాలు రావచ్చు. ఓపికతో వ్యవహరించాలి. కొత్తగా ప్రేమలో పడేవారు ఆచితూచి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విద్యార్థులకు కొంత కష్టపడి చదవాల్సిన సమయం. మంచి ఫలితాల కోసం పట్టుదలగా చదవాలి. ఉన్నత విద్య కోసం కొత్త అవకాశాలు రావచ్చు. ఒత్తిడిని తగ్గించేందుకు చిన్న విరామాలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలసట, ఒత్తిడి తగ్గించుకునేలాగా ఉండాలి. ధ్యానము, యోగా చేయటం మనశ్శాంతిని తీసుకురాగలదు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. సరైన నిద్ర లేకపోతే శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీనరాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి, పనులలో కలిగే ఆటంకాలను తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలను చేయాలి. మీనరాశి వారు ఈ మార్చి నెలలో
గురువారాలు గురుగ్రహానికి పూజించాలి. శనివారం నాడు శనిదేవునికి అభిషేకం చేయాలి. శివుడిని పూజించాలి. రుద్రాభిషేకం చేయాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. మీనరాశికి చెందిన వారందరూ ఈ మార్చి నెలలో ఈ పరిహారాలను చేయండి. ఈ పరిహారాలు చేయటం వల్ల ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మరి మీనరాశికి చెందిన వారందరూ ఈ పరిహారాలు చేసి సమస్యల నుండి బయటపడండి. ఇవి మార్చి నెల ద్వాదశి రాశి ఫలితాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.